ఈరోజు ఏంటంటే మనము ఈ వీడియోలో స్టాటిక్ గురించి చూద్దాం ఒకసారి. అసలు స్టాటిక్ మెథడ్ ఇంతకు ముందు వీడియోలో ఏం చేసామంటే స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటిది, స్టాటిక్ వేరియబుల్ ఎక్కడెక్కడ రాయొచ్చు, దాని రూల్స్ ఏందనేది మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు వీడియోలో మీరు గమనిస్తే ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఉంది. అంటే ఒక మెథడ్ కి ముందు స్టాటిక్ రాస్తే అది స్టాటిక్ మెథడ్ అంటారు సింపుల్ గా. If you apply static keyword with any method, that is called static method అనమాట. అంటే ఒక మెథడ్ కన్నా ముందు స్టాటిక్ రాశారనుకోండి, అప్పుడు స్టాటిక్ మెథడ్ అంటారు. దాంట్లో రూల్స్ ఉంటాయి అన్నమాట. సో 1 by 1 ఒక్కొక్క రూల్స్ మనం చూద్దాం. ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఎట్లా ఉంటుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, క్రియేట్ చేయకుండా కాల్ చేయొచ్చా అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చూడండి. ఇక్కడ ఫస్ట్ రూల్ చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ మెథడ్ can be invoked without the need for creating or an instance of class. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్ కి మనము ఆ క్లాస్ యొక్క మెంబర్స్ అంటే మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ డైరెక్ట్ క్లాస్ నేమ్ తోని కాల్ చేయొచ్చు అని ఈ సెకండ్ కూడా ఉంది. రెండో పాయింట్, స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ద స్టాటిక్ డేటా మెంబర్స్. ఇది సెకండ్ పాయింట్ ఏంటంటే చూద్దాం మెథడ్ గురించి. ఫస్ట్ రూల్ చూద్దాం ఒకసారి. మనం ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. ఒక ప్రోగ్రామ్ రాస్తే మనకు అర్థమైపోతుంది. మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో క్లాస్ నేమ్ ఏం తీసుకుంటానంటే నేను మనము ఎంప్లాయ్ తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ స్టాటిక్ మెథడ్, మెయిన్ మెథడ్, స్టాటిక్, మన కాన్సెప్ట్ పేరు ఏంటి, మెథడ్. సో నేను అదే నేమ్ రాశాను అనమాట, స్టాటిక్ మెయిన్ స్టాటిక్ మెథడ్. ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఫినిష్ రాస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఫినిష్ చేసుకున్న తర్వాత మనకు క్లాస్ వస్తుంది. ఓకేనా? మెయిన్ క్లాస్ వస్తుంది. ఓకే, మెయిన్ క్లాస్ ఇక్కడ ఉంది, చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఒక క్లాస్ రాస్తాను నేను. ఓకే, ఇక్కడ పైన ఒక క్లాస్ తీసుకుంటాను. క్లాస్ నేమ్ ఏంటి అంటే ఒక ఎంప్లాయ్ అనే క్లాస్ తీసుకుంటాను. ఈ ఎంప్లాయ్ అనే క్లాస్లో ఒక ప్రాపర్టీస్ తీసుకుంటాను. ఎంప్లాయీ, ఓకేనా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అనే ప్రాపర్టీస్ తీసుకుంటాను. ఇంటీజర్ ఎంప్లాయీ ఐడి, స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్, అవునా. సో డబుల్ శాలరీ అని తీసుకుంటాను. డబుల్ శాలరీ ఇలా తీసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ రూల్ ఏంది మనకి, డేటా మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ. ఓకేనా? సో నార్మల్గా ఒక మెథడ్ తీసుకుంటాను. ఓకే, ఎంప్లాయీ ఇన్ఫో. ఓకే, ఎంప్లాయీ ఇన్ఫో. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసుకుంటాను, డిస్ప్లే చేసుకుంటాను. ఒక మెథడ్ ఏదైనా M1, M2, M3 ఏ మెథడ్ అయినా అనుకోవచ్చు ఇక్కడ. సో మనకు అర్థమయ్యే కొరకు నేను ఎంప్లాయీ ఇన్ఫో అని రాస్తాను అనమాట. ఓకేనా? సో కోడింగ్ స్టాండర్డ్స్ అంటారు దీన్ని. ఇక్కడ నేను ఏం రాస్తానంటే సింపుల్గా ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేసుకుంటాను. ఇక్కడ ఎంప్లాయీ ఐడిని డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇలా రాస్తాను. సో నెక్స్ట్ ఏమున్నాయి, ఎంప్లాయీ నేమ్ను డిస్ప్లే చేసుకోవాలి. తర్వాత ఓకే, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేస్తాను. ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఎంప్లాయీ శాలరీ డిస్ప్లే చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఎంప్లాయీ శాలరీ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్లాయీ నేమ్ అని రాస్తాను. వేరియబుల్ నేమ్ రాయాలి కదా కంపల్సరీ. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ శాలరీ, అవునా. ఇలా రాశాను. అంటే ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేసినాను, ఆ వేరియబుల్స్ని నేను డిస్ప్లే చేశాను ఒక మెథడ్ లోపల. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మనం మెథడ్ లోపల రాసుకోవాలి కాబట్టి ఈ మెథడ్ లోపల డిస్ప్లే చేసుకున్నాను. మనం జనరల్గా ఏం రాస్తాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ మెథడ్ని కాల్ చేయాలనుకుంటే, అవునా, ఆ మెథడ్ని కాల్ చేయాలనుకుంటే E1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అని రాసి ఏం చేస్తాం, మనము E1 డాట్ ఎంప్లాయీ ఇన్ఫో అని రాస్తాం. అవునా, E1 డాట్ ఎంప్లాయీ ఇన్ఫో అని రాస్తాం ఇక్కడ. అవునా? సో అప్పుడు ఏమవుతుంది, డిస్ప్లే అవుతుంది. వాల్యూస్ ఏమి ఇవ్వలేం కాబట్టి సో మనకి డిఫాల్ట్ వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. అవునా? రన్ చేస్తున్నాం, రన్ యాస్ జావా అప్లికేషన్ చేసినప్పుడు మీరు కొంచెం చూస్తే ఇక్కడ గమనిస్తే మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, వాల్యూస్ ఏమొచ్చినాయి, ఎంప్లాయిడ్ 0 వచ్చింది, ఎంప్లాయీ నేమ్ నల్ వచ్చింది, ఎంప్లాయీ శాలరీ 0.0 వచ్చింది. ఎందుకు,
మనం ఏం వాల్యూస్ ఇక్కడ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వలేదు. సరే నేను ఇస్తాను, ఇక్కడనే ఇచ్చేస్తాను. ఓకేనా, ఇలా ఇస్తాను. ఎంప్లాయీ నేమ్ ఏం చేసుకుంటానంటే మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. సో ఏం తీసుకుందాము, చిరు అని తీసుకుందాం. ఓకేనా, శాలరీ ఏం తీసుకుంటాను, శాలరీ 6 lakhs పర్ డే. ఓకే, సో మీ ఇష్టం, ఇక్కడ మీరు ఏదన్నా నేమ్ తీసుకుంటా అంటే తీసుకోండి. సో నో ఇష్యూ. ఓకే, సో చిరు అని తీసుకుంటే చిరు తీసుకోండి. ఇప్పుడు రన్ చేయండి మళ్ళీ. ఓకేనా, సేమ్ నేను వాల్యూస్ ఇక్కడ ఇచ్చాను, అప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ చేయండి. మళ్ళీ రన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎంప్లాయిడ్ 1 వచ్చింది, తర్వాత ఎంప్లాయీ నేమ్ చిరు వచ్చింది, ఎంప్లాయీ సాలరీ 6 lakhs పర్ డేనో మంత్ మీ ఇష్టం ఏదైనా అనుకోండి. అవునా, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ అనేది ఉండొద్దు, తీసేయాలి. అంటే ఇక్కడ కామెంట్లో పెట్టేస్తున్నాను చూడండి, కామెంట్లో ఉంటే ఇక అవసరం ఏం లేదు, వాడాల్సిన అవసరం లేదు అనమాట. తీసుకోదు జేబిఎం మనకి కన్సిడర్ చేయదు. అప్పుడు నేను ఈ మెథడ్ని డైరెక్ట్ ఈ క్లాస్ నేమ్తోని కాల్ చేయొచ్చు అనమాట, ఎప్పుడు స్టాటిక్ వాడితే. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఇన్ఫో ఉందా, సో ఇది రాస్తాను అనమాట, ఇలా రాస్తాను. ఓకేనా, ఈ ఫస్ట్ రూల్ ఏంటి తెలుసా, రూల్ ఏంది, స్టాటిక్ మెథడ్ కెన్ బి ఇన్వోక్డ్ వితౌట్ ద నీడ్ ఫర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నమాట. ఓకే, ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనము యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఎలా అంటే డైరెక్ట్ క్లాస్ నేమ్తో అనమాట. ఎప్పుడు ఇక్కడ స్టాటిక్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఎర్రర్ పోతుంది. మీరు గమనించారా, చూడండి ఇక్కడ ఏమొచ్చింది ఎర్రర్, చూడండి ఇక్కడ కెన్ నాట్ మేక్ ఎ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ ఎంప్లాయీ ఇన్ఫో మెథడ్ ఫ్రమ్ ద టైప్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్ అనమాట. ఓకేనా, దీని మీనింగ్ ఇది, అంటే ఎంప్లాయీ క్లాస్ లో ఆ మెథడ్ ఏదైతే వాడారో నాన్ స్టాటిక్ ఉంది కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్ ని కానీ మనము యాక్సెస్ చేయలేమని ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక స్టాటిక్ అని పెట్టాను అనమాట. అవునా, స్టాటిక్ అని పెట్టగానే మళ్ళీ ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి. మళ్ళీ చూద్దాం ఎర్రర్స్ ఏందో, చూడండి ఇక్కడ మళ్ళీ స్టాటిక్ కెన్ నాట్ మేక్ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ ఫీల్డ్ ఎంప్లాయీ ఐడి. అంటే ఎంప్లాయీ ఐడినే కాదు, ఎంప్లాయీ నేమ్ శాలరీ కూడా ఇక్కడ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనమాట. ఇవి మూడు కూడా స్టాటిక్ మెథడ్. రెండో రూల్ చూస్తారా, ఇక్కడ రెండో రూల్ చూడండి, స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ స్టాటిక్ డేటా మెంబర్స్. అంటే ఇక్కడ ఏముంది మనకి, మళ్ళీ ఏముంది ఇక్కడ స్టాటిక్ మెంబర్స్, మనకి ఇది మాత్రమే ఉంటుంది అనమాట. అంటే స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ స్టాటిక్ డేటా మెంబర్స్. కానీ మీరు ఈ డేటా మెంబర్స్ స్టాటిక్ ఉందా, లేదు, నాన్ స్టాటిక్ ఉంది. కాబట్టి ఇక్కడ స్టాటిక్ రాయండి. సో స్టాటిక్ రాస్తే చూడండి, ఫస్ట్ దాని 9th అంటే ఎంప్లాయీ ఐడి దగ్గర ఎర్రర్ పోయింది. అట్లాగే మళ్ళా సెకండ్ స్టాటిక్ రాయండి, అప్పుడు ఎంప్లాయీ నేమ్ దగ్గర ఎర్రర్ పోయింది. అప్పుడు నెక్స్ట్ స్టాటిక్ రాయండి, అవునా, అప్పుడు శాలరీ దగ్గర ఎర్రర్ పోయింది. చూసారా, అంటే 2 రూల్స్ కవర్ అయిపోయినాయి మనకి ఇక్కడ. ఓకేనా, స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ద స్టాటిక్ డేటా మెంబర్ ఓన్లీ. నెక్స్ట్ చూడండి, స్టాటిక్ మెథడ్ కెన్ నాట్ యూజ్ నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్ ఆర్ కాల్ నాన్ స్టాటిక్ మెథడ్ డైరెక్ట్లీ. అంతే కదా, మనం ఇంతకుముందు చూసాం కదా, ఇక్కడ స్టాటిక్ లేకపోతే మనము డైరెక్ట్ గా కాల్ చేయలేము మెథడ్ ని. అదే ఇక్కడ స్టాటిక్ లేకపోతే ఈ స్టాటిక్ మెథడ్ లో డైరెక్ట్ గా ఆ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయలేము, ఎందుకంటే స్టాటిక్ మెథడ్ రాయాలన్నమాట. ఇక దీనికి ఎగ్జాక్ట్ గా అపోజిట్ రూల్ అనమాట ఇది. సో ఇది రిస్ట్రిక్షన్ అని చెప్పొచ్చు అనమాట, ఇది ఒక రిస్ట్రిక్షన్. వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ ఆఫ్ స్టాటిక్ అంటే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, దిస్ అండ్ సూపర్ కెన్ నాట్ యూజ్ స్టాటిక్ కాంటెక్స్ట్. అంటే మనం ఒకవేళ కన్స్ట్రక్టర్ రాసామనుకోండి, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ రాస్తాను, ఇక్కడ కన్స్ట్రక్టర్ రాసినప్పుడు మనము జనరల్ గా కన్స్ట్రక్టర్ లోపల దిస్ అని రాస్తా ఉంటాం. అవునా, ఏం రాస్తుంటాం ఇక్కడ, దిస్ డాట్, ఇక్కడ రాయండి, నేను చెప్పేది నెక్స్ట్ రూల్ అనమాట. దిస్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఐడి, ఇలా రాస్తుంటాం, జనరల్ గా చెప్తున్నాను. అవునా, ఇక్కడ దేనికి ఉంటుంది, ఇక్కడ నేమ్ శాలరీ ఇలా ఉంటుంది. అవునా, ఇక్కడ ఎంప్లాయీ నేమ్, అవునా, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ వచ్చేసరికి కూడా ఎంప్లాయీ నేమ్ రాస్తాను. ఇక్కడ ఏంది, ఇక్కడ శాలరీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ శాలరీ, ఇలా ఉంది. ఈ రూల్ ఏంటంటే, ఈ రూల్ చూడండి, దిస్ అండ్ సూపర్ కెనాట్ బి యూజ్ ద స్టాటిక్ కాంటెక్స్ట్. అంటే మనం ఇక్కడ దిస్ కీవర్డ్ వాడతాం కన్స్ట్రక్టర్ తీసుకున్నప్పుడు, ఎప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నప్పుడు మాత్రమే. అవునా,
సో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నాన్ వేరియబుల్ అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే సింపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనము డెఫినెట్ గా స్టాటిక్ అనేది వాడకూడదు అని ఆ రూల్ యొక్క మీనింగ్ అన్నమాట ఇక్కడ. అవునా. ఆ రూల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఇది దిస్ అనే కీవర్డ్ వాడిన కాబట్టి ఇక్కడ స్టాటిక్ అనేది వాడకూడదు అనేది క్వశ్చన్. స్టాటిక్ వాడితే ఏమవుతుంది అంటే చూడండి, మీకు కన్స్ట్రక్టర్ ముంగట స్టాటిక్ వాడొచ్చా? ఏమంటుంది చూడండి, ఇల్లీగల్ మాడిఫైయర్ ఫర్ ద కన్స్ట్రక్టర్ ఇన్ టైప్ ఎంప్లాయీ ఓన్లీ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ ఆర్ పర్మిటెడ్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట ఇది. ఓకేనా. ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్ ముందు, ఎంప్లాయ్ అనేది పారామీటర్స్ కదా, కన్స్ట్రక్టర్ ముందు స్టాటిక్ వాడొచ్చా అంటే డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాడకూడదు. మరి ఎంప్లాయీ అనే కన్స్ట్రక్టర్ ముందు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అయినా కావచ్చు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయినా కావచ్చు, దాని ముందు ఏం వాడాలి అంటే యాక్సెస్ మాడిఫైయర్స్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టర్ అలాంటివి వాడచ్చు అని చెప్తుంది అనమాట ఇక్కడ. అంటే ఈ కాంటెక్స్ట్ ఏంది, ఈ రిస్ట్రిక్షన్ ఏంది, దిస్ అండ్ సూపర్ కెన్ నాట్ బి యూజ్ ఇన్ ద స్టాటిక్ కాంటెక్స్ట్. సో ఇలా వాడకూడదు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఆ రూల్ అన్నమాట. సో ఇది మనం ఇక్కడ కామెంట్ లో పెడతాం, మనకు అవసరం లేని కామెంట్లు పెట్టేశారు. ఓకేనా. సో ఇది అవసరం లేదు కాబట్టి కామెంట్లో పెట్టేశాను, ఇది అవసరం లేదు కాబట్టి కామెంట్లో పెట్టేశాను. అవునా. సో ఇది మనకి రూల్స్ అన్నమాట. ఇంకో క్వశ్చన్, లాస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే మెయిన్ మెథడ్ కి స్టాటిక్ ఎందుకు రాయాలి జావాలో? ఓకే, లేదంటే మెయిన్ మెథడ్ ముందు స్టాటిక్ ఉంటది, ఆల్వేస్ మెయిన్ మెథడ్ ముందు స్టాటిక్ ఉంటది, ఎందుకు ఉంటది? ఒకవేళ స్టాటిక్ తీసేస్తే ఏమైనా ఇష్యూనా అంటే కంపైల్ టైం ఎర్రర్ రాదు, కానీ మనకి రన్ టైం ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ చూడండి, రన్ యాజ్ పెడితే రన్ యాజ్ అని రావట్లేదు, చూసారా, రన్ అప్లికేషన్ అని రావట్లేదు, రన్ కాన్ఫిగరేషన్స్ అని వస్తుంది అంతే. అంటే ఈ మెయిన్ మెథడ్ ముందు స్టాటిక్ రాయకపోతే కంపైల్ టైం ఎర్రర్ రాదు, కానీ ఖచ్చితంగా మీరు నార్మల్గా రన్ చేస్తే రన్ టైం ఎర్రర్ వస్తుంది. మన ఎక్లిప్స్ లో అయితే రన్ యాజ్ అనే అప్లికేషన్ కూడా రాదు. ఓకేనా. దాని గురించి మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ మీనింగ్ చూస్తే జావా మెయిన్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్. అవును. ఓకేనా. సో దట్ కంపైలర్ కెన్ కాల్ ఇట్ వితౌట్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ బిఫోర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్. అంటే ఇలా స్టాటిక్ రాయడం వల్ల ఏం చేస్తుందంటే ఈ క్లాస్ కూడా ఆబ్జెక్ట్, ఇప్పుడు ఈ క్లాస్ రాసినాం, ఈ క్లాస్ రాసినప్పుడు దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, మరి ఇది కూడా క్లాస్ రాసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, ఆ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది కదా, మరి ఆ ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి కదా. అలా చేయకుండా ఇక్కడ స్టాటిక్ రాయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ గా కంపైలర్ ఏం చేస్తుంది, ఈ క్లాస్ నేమ్ తోని ఈ మెయిన్ మెథడ్ అనేది కాల్ చేస్తుంది అనమాట. అంటే ఎలా కాల్ చేసి ఉంటుంది మనకి అంటే ఇలా కాల్ అవుతుంటది జనరల్ గా అయితే మనకి మెయిన్ మెథడ్ డాట్ ఇలా కాల్ అవుతుంది అనమాట. అవునా, ఇలా కాల్ అవుతుంటది, ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతుంటది. అందుకని స్టాటిక్ చూడండి, ఇది క్లాస్ నేము, ఇది మెథడ్ నేమ్, ఇది క్లాస్ నేము, ఇది మెథడ్ నేమ్, అట్లా అన్నమాట. అది దాని యొక్క మీనింగ్ అన్నమాట. అంటే స్టాటిక్ అనేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఆబ్జెక్ట్. రెండే ఆప్షన్, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డేటా క్లాస్ మెంబర్స్ ని కాల్ చేస్తావా, లేకపోతే స్టాటిక్ తోని క్లాస్ మెంబర్స్ ని కాల్ చేస్తావా, ఐదర్ ఆర్ అన్నమాట. అది ఒక యూజ్. నెక్స్ట్ చూడండి, ఒకవేళ రాయకపోతే నాన్ స్టాటిక్ రాస్తే ఏమవుతుంది అంటే ఇఫ్ ద మెయిన్ మెథడ్ ఈస్ allowed టు బి నాన్ స్టాటిక్ దెన్ వాట్ హ్యాపెన్? సో వైల్ కాలింగ్ ద మెయిన్ మెథడ్ JVM హ్యాస్ టు ఇన్స్టాన్స్ ఇట్స్ క్లాస్. అట్లా అన్నమాట. రాయకపోతే ఏమవుతుంది, మనకి కంపైల్ టైం ఎర్రర్ ఏమైనా వస్తుందా? రాదు. రానప్పుడు ఏమవుతుంది, కాకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం డైరెక్ట్ గా కాల్ చేయాలి. అప్పుడు నాన్ స్టాటిక్ రాసినప్పుడు అంటే మనం కోడ్ రాయాలి, ఒక దానికి సేమ్ ఆబ్జెక్ట్ కాల్ క్రియేట్ చేసి మనం ఆ మెథడ్ ని మెయిన్ మెథడ్ ని కాల్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి. దాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో ఇట్లా ఈ రూల్స్ అన్నమాట. ఇది స్టాటిక్ మెథడ్ యొక్క రూల్స్. ఓకేనా. స్టాటిక్ మెథడ్ ని 3 రూల్స్ ఉంటాయి, 3-4 రూల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ 2 ని రూల్స్ అంటారు, ఈ సెకండ్ 2 కూడా రిస్ట్రిక్షన్స్ అన్నమాట స్టాటిక్ మెథడ్స్. ఓకేనా. సో ఇది మెయిన్ మెథడ్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టాటిక్ లో, సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కన్స్ట్రక్టర్ ముందు స్టాటిక్ రాయొచ్చా, కెన్ వి రైట్ స్టాటిక్ కీవర్డ్ ఆర్ బిఫోర్ కన్స్ట్రక్టర్? ఇఫ్ yes then what happened, if no then what is the reason? That is a interview question for the experienced guys. Okay, then freshers కి వచ్చేసరికి what is static method? So what is the static method? That is the first question.
సో సెకండ్ క్వశ్చన్ వై మెయిన్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్ ఇన్ జావా. రెండు క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ ఫ్రెషర్స్కి వచ్చేసరికి. మూడోది వచ్చేసరికి క్యాన్ వి కాల్ ద క్లాస్ మెంబర్స్ అండ్ క్లాస్ మెంబర్స్ వితౌట్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. అలా మూడు క్వశ్చన్స్ ఫ్రెషర్స్కి అడిగే అవకాశం ఉంది ఈ స్టాటిక్ మెథడ్ మీద. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.